మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుంగభద్ర డ్యామ్ గేట్ల ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరవుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేంద్ర మంత్రి పాటిల్తో కలిసి డ్యామ్ గేట్ల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం మునీరాబాద్ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ ముగిసిన అనంతరం కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. మంత్రాలయంలో టీడీపీ కార్యకర్తలతో సమావేశమవుతారు. అనంతరం మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకుంటారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ లైవ్ లో అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి, తుంగభద్ర డ్యామ్ గేట్ల ప్రారంభోత్సవానికి అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. దాని గురించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్నటి రోజున కర్నూలు జిల్లా జొన్నగిరి ప్రాంతంలోని జియో మైసూర్ గోల్డ్ సంస్థకు సంబంధించినటువంటి రెండవ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ఫౌండేషన్ స్టోన్ వేశారు. అదేవిధంగా అక్కడే నిన్నటి రోజున భారీ బహిరంగ సభలో కూడా పాల్గొని రాయలసీమను రత్నాలసీమగా మారుస్తున్నామని చెప్పారు. అదే రకంగానే జొన్నగిరి ప్రాంతాన్ని సువర్ణగిరిగా నామకరణం చేస్తూ కూడా తీర్మానం చేశారు. అయితే ఇవాళ నిన్నటి రోజున అక్కడే బస్ చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ 9:10 బయలుదేరి జొన్నగిరి నుంచి బయలుదేరి కర్ణాటక రాష్ట్రంలోని మునీరాబాద్ లో ఉన్నటువంటి హెలిప్యాడ్ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో విజయనగరం జిల్లాలోని హోస్పేటలో ఉన్నటువంటి తుంగభద్ర జలాశయం వద్దకు చేరుకొని అక్కడ ఏదైతే తుంగభద్ర జలాశయానికి ఉన్నటువంటి కొత్త గేట్లు అమర్చారు. 33 కొత్త క్రస్ట్ గేట్లకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఏదైతే ఉభయ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు జీవనాడిగా ఉన్నటువంటి తుంగభద్ర జలాశయం డ్యామ్ 19వ నంబర్ క్రస్ట్ గేటు గత ఏడాది ఆగస్టు నెలలో భారీ వరదల కారణంగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే నీటి వృధాన్ని అరికట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక వ్యూహాత్మక రచనతో మాజీ రిటైర్డ్ ఇంజనీర్ అయినటువంటి కన్నయ్య నాయుడును రంగంలోకి దించి అక్కడ క్రస్ట్ గేట్ లో ఏదైతే 19వ నంబర్ క్రస్ట్ గేటు వరదల కారణంగా కొట్టుకుపోయిందో ఆ ప్రాంతంలో వరద నీరంతా కూడా వృధాగా పోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ నీటిని ఎట్లయినా కూడా నిలువరించాలి, ఆపాలని చెప్పి కూడా ఒక దృఢ సంకల్పంతో కన్నయ్య నాయుడిని రంగంలోకి తెచ్చి ఆ 19వ నంబర్ క్రస్ట్ గేట్ లో స్టాప్ లాక్ గేట్ ని కూడా అమర్చారు. ఈ నేపథ్యంలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రంగంలోకి డ్యామ్ కి సంబంధించినటువంటి పరిస్థితి ఏ రకంగా ఉందని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒక నివేదిక రూపొందించి డ్యామ్ కి సంబంధించి దాదాపు 73 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆ క్రస్ట్ గేట్లు కూడా పూర్తిగా దెబ్బతిని ఉన్నాయి. ఖచ్చితంగా ఈ క్రస్ట్ గేట్లు అన్నింటినీ కూడా మార్చాలని చెప్పి కూడా నివేదిక ఇచ్చిన నేపథ్యంలో దాదాపు 53 కోట్ల రూపాయల వ్యయంతో ఆ డ్యామ్ కు ఉన్నటువంటి 33 క్రస్ట్ గేట్లను కూడా పూర్తిగా కొత్త గేట్లను కూడా అక్కడ తయారు చేసి అమర్చినటువంటి పరిస్థితి. ఆ గేట్లకు సంబంధించి ఇవాళ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీ సీఎం తో పాటు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తో పాటు అటు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇవాళ ఇది ఒక ముఖ్య అధ్యాయం అని చెప్పుకోవచ్చు, ఒక గొప్ప రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ డ్యామ్ మీద ఆధారపడి దాదాపు ఇటు కర్ణాటక, అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా, కడప, అనంతపురం, ఇటు రాయలసీమ ప్రాంతాలు పూర్తిగా ఈ డ్యామ్ మీద ఆధారపడే సాగునీటి ఆధారపడి ఉన్నాయి. అయితే ఈ సాగునీటికి దాదాపు లక్షల ఎకరాల భూమి, అదేవిధంగా వేల గ్రామాలు ఈ నీటి పైన ఆధారపడి ఉన్నాయి. అందుకే ప్రత్యేక చొరవ తీసుకొని డ్యామ్ సంబంధించి అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి కూడా విశేషంగా కృషి చేసి డ్యామ్ కి సంబంధించి గేట్ల అమరిక కూడా త్వరితగతిన పూర్తి చేసే రకంగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితులకు ఉంది. అదే రకంగానే ఆ డ్యామ్ గేట్ల ప్రారంభోత్సవం పూర్తయిన తర్వాత అక్కడి మునీరాబాద్ లో భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో కర్నూలు జిల్లా మంత్రాలయం చేరుకుంటాడు. అక్కడ మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న తర్వాత భారీ బహిరంగ సభలో మాధవరంలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని అక్కడ కార్యకర్తలతో కూడా సమావేశం కానున్నట్లు తెలుస్తా ఉంది. అప్డేట్స్.